పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 12వ వచనము. మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక. గొడ్రాల పిల్లలు కననిదానా అని మొదలవుతుంది ఈ అధ్యాయం మొదట్లో. దేవునికి స్తోత్రం. అంటే ఈ అధ్యాయము ఎవరి కొరకంటే కృంగిన వారి కొరకు, అలసి సొలసిన వారి కొరకు, అవమానించబడిన వారి కొరకు, వేదనలకు గురి అయిన వారి కొరకు, దిక్కులేని వారి కొరకు, విలువలేని వెలలేని వారి కొరకు. కానీ దేవుడు అలాంటి వారిని ఎలా చేస్తాడట? మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. దేవునికి మహిమ కలుగునుగాక.